హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ నేను బ్లాగ్స్ చేసినప్పుడు అడిగినవి అన్నీ కూడా మీ అందరికి ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అన్ని గ్యాదర్ చేసి ఆ టిప్స్ అనేవి ఇవాళ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కిచెన్ టిప్స్ అనేవి డైలీ లైఫ్లో మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయండి. మనం కిచెన్ నీట్గా ఉంచుకోవడానికైనా ఇలాగ బోల్డ్ అని చిట్కాలు ఉంటాయి. సో వాటిలో కొన్ని ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుంటే నేను డైలీ అప్లోడ్ చేసేటటువంటి నా డైలీ వ్లాగ్స్ కానీ, టిప్స్ వీడియోస్ కానీ, రెసిపీస్ కానీ ఇవన్నీ కూడా మీరు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా హ్యాపీగా వాచ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మనకి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. సో వీటి యొక్క మహత్యం ఏంటి తెలుసుకుందామని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో నేను కుక్ ఎఫ్ఎం నుంచి కొన్ని ఆడియో బుక్స్ వింటున్నాను, మీతో షేర్ చేశాను కదా. సో దాంట్లో వెతికితే నాకు నవరాత్రి వాటి యొక్క పూజలు మహత్యంకి సంబంధించిన ఒక ఆడియో బుక్ కనిపించిందండి. సో అది వింటున్నాను, కొంచెం శాంపిల్ మీకు కూడా వినిపిస్తాను, వినండి. దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9. సో విన్నారు కదండి. మీరు కూడా నాలాగా దేవి నవరాత్రికి సంబంధించినటువంటి అన్ని మంచి విషయాలు వినాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్లో కుక్ ఎఫ్ఎం డౌన్లోడ్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక స్క్రీన్ మీద కనిపించే నా యొక్క కూపన్ కోడ్ ఉపయోగిస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే 399 రూపీస్ ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199కే వస్తుందండి. హ్యాపీగా మీరు ఒక సంవత్సరం పాటు రూపాయి కంటే తక్కువ, అంటే రోజుకు ₹1 కంటే తక్కువలోనే మీరు కుక్ ఎఫ్ఎంలో మంచి ఆడియో బుక్స్ అన్ని వినొచ్చండి. మనకి ఆల్మోస్ట్ 10,000 గంటల పైగా కంటెంట్ అనేది ప్రపంచంలోనే మంచి మంచి బుక్స్ 4.5 రేటింగ్ ఉన్నవి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు లాట్ ఆఫ్ కంటెంట్ మీకు టైం ఉన్నప్పుడల్లా మీ యొక్క పనులు చేసుకుంటూనే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మంచి కంటెంట్ని వినగలుగుతారు. సో నాకైతే బాగా అనిపించింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇవాళ మీతో షేర్ చేయాలన్న టిప్స్ ఏంటో చూపిస్తాను. ఈరోజు కిచెన్లో ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి 6 టిప్స్ చూద్దామండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్టవ్ ఎప్పుడు మీది క్లీన్గా ఉంటుంది అక్క అని అడుగుతూ ఉంటారు. సో దానికి నేను ఎలా చేసుకుంటాననే ఒక డైలీ హ్యాబిట్ అనేది మీతో షేర్ చేస్తానండి. ప్రతిరోజు ఇలా చేసుకుంటూ ఉంటే స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. ఎక్కువగా పెద్ద బర్నర్ మీద వంట త్వరగా అవుతుందని చెప్పేసి యూస్ చేయడం వల్ల కొంచెం ఇక్కడ మనకి అలాగ మీరు చూస్తున్నారు కదా, ఒక ఎరుపు రంగులో అక్కడ రస్ట్ పట్టినట్టుగా అవుతూ ఉంటుంది. దాన్ని కొద్దిగా స్టీల్ స్క్రబ్బర్ తోటి నేను రోజు కాదు 2-3 రోజులకు ఒకసారి మరీ ఎక్కువగా రెడ్గా అనిపించినప్పుడు వాడుతూ ఉంటాను. అలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం నీళ్ళేమో అవసరం లేదండి. ఒక టిష్యూ పేపర్స్ అయితే ఎప్పుడు నా దగ్గర ఉంటాయి. టిష్యూస్ రోజు వాడడం ఇష్టం లేని వాళ్ళు స్పాంజ్ వైప్ అయినా సరే యూస్ చేసి దాన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను వంట అయిపోయి పొయ్యి అనేది చల్లారిన తర్వాత ఈ విధంగా మల్టీపర్పస్ క్లీనర్ లిక్విడ్ మనకి బయట దొరుకుతుంది. అది కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్న హోమ్మేడ్ లిక్విడ్ అయినా సరే కొంచెం స్టవ్ మీద స్ప్రే చేస్తాను. దీనివల్ల ఏంటంటే స్టవ్ మీద వంట చేసేటప్పుడు పడిన జిడ్డంతా కూడా ఈజీగా పోతుంది. అది అక్కడ పేరుకోకపోవడం వల్ల ఎక్కువగా మనకి మురికి కూడా అవ్వదు. అలాగ అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం రెడ్గా మనం తోమేసాం కదా బర్నర్ దగ్గర, అది కూడా తుడిచేసేసుకున్నామంటే స్టవ్ అనేది నీట్గా అయిపోతుంది. అండ్ కొంచెం సైడ్ కూడా మనం కడిగేటప్పుడు ఉన్న నీళ్లు పక్కన స్టవ్ మీద పడతాయి కాబట్టి అది కూడా తుడిచేసుకొని నాబ్స్ మనం తిప్పేవి ఆన్ ఆఫ్ చేసేవి కూడా ఒకసారి అదే లిక్విడ్ ఉన్న పేపర్ తోటి తుడిచేసుకుంటే చక్కగా జిడ్డనే పోతుంది. స్టవ్ కూడా నీట్గా ఉంటుంది. సింపుల్గా చేసుకుంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పనండి. కానీ ఈ వర్క్ చేసేసాక మీకు స్టవ్ ఎంత నీట్గా కనిపిస్తుందంటే మళ్ళీ మళ్ళీ వంట చేయాలని అనిపిస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి నేను ఎక్కువగా క్లీనింగ్కి స్పాంజ్ వైప్ యూస్ చేస్తుంటాను. దీని యొక్క స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, ఇది ఎంతగా మురికిని అబ్జార్బ్ చేసుకుంటుందో, పీల్చుకుంటుందో మురికి కూడా అంత త్వరగా వదులుస్తుందండి. సో మామూలుగా మనం క్లాత్స్ వాడితే ఏంటంటే ఆ మురికి కానీ జిడ్డు కానీ వాసన పోగొట్టడానికి వేడి నీళ్ళని మళ్ళీ సర్ఫ్లో నానపెట్టడాలు పిండి మనకంతా గజిబిజి ఉంటుంది. ఇది చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉన్న సర్ఫ్ లిక్విడ్ అయినా లేదంటే డిష్ లిక్విడ్ అయినా ఏదైనా కొన్ని చుక్కలు వేసి కాసేపు అట్లా నీళ్ళ కింద నానపెట్టేసి ఒక పక్కన పెట్టి కొద్దిగా మీరు పని చేసుకున్నాకొచ్చి మళ్ళీ ఒకసారి ట్యాప్ కింద ఇలా జాడి చేసుకుంటే దానికి ఉన్న జిడ్డు వాసన ఏ మాత్రం లేకుండా పోతాయి. మెయిన్గా అయితే మనం క్లాత్లో అనుకోండి, అది వాష్ చేయడానికి మనం చాలా కష్టపడాలి. ఇదైతే సింపుల్గా చిన్నగా ఉంటుంది, ఈజీగా పని అయిపోతుంది క్లీనింగ్లో. అండ్ మన థర్డ్ టిప్ ఏంటంటే మెష్. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు అల్లం వెల్లుల్లిపాయ అలా కొన్ని మార్కెట్స్లో కానీ రేగిపళ్ళు అలా తెచ్చుకున్నప్పుడు మనకి ఇలాంటి మెష్ బ్యాగ్స్ ఇస్తూ ఉంటారు. దీన్ని ఎన్ని రకాలు యూస్ చేయొచ్చో మీకు చెప్తాను చూడండి. ఇది తీసుకున్నదైతే చాలా బరకగా కూడా ఉంది. అంటే మనము ఏదైనా బట్టలు ఉతికేటప్పుడు బ్రష్ చేస్తాం చూడండి కాలర్ దగ్గర కానీ అట్లా అంత బరకగా ఉందన్నమాట. చక్కగా మనకి స్క్రబ్బర్ లాగా కూడా పనిచేస్తుంది. సో దీంట్లో మీరు రోజువారీ ఉతికేటటువంటి సోప్ని పెట్టుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకొని
మనము ఏవైతే బట్టలు వాష్ చేస్తామో వాటిని వాష్ చేస్తే కొంచెం డెలికేట్గా బ్రష్ కొట్టకూడని వాటికి దీంతో చేసుకోవడం వల్ల మనకి అక్కడ బట్టలు ఖరాబ్ కావు, మురికి కూడా బాగా పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నురుగు బాగా వస్తుంది. మామూలుగా సబ్బు రుద్దేదానికంటే కూడా మెష్ క్లాత్లో ఉండి మనం సబ్బు అనేది రుద్దుతూ ఉంటే చక్కగా క్లాత్స్ మీద ఎక్కువ సబ్బు పట్టకుండా తక్కువ సబ్బుతోటి మనకి బట్టలు అనేవి వాష్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగా మురికిపోతాయి. అండ్ ఇంకొక బెస్ట్ పద్ధతి ఏంటంటే ఇప్పుడు నేను ఎలా అయితే రిన్ సోప్ పెట్టానో అదే ప్లేస్లో మీరు హ్యాండ్ వాష్ చేసుకునే సోప్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని కూడా దాంట్లో పెట్టేసి మీరు కొంచెం నీళ్లు అలాగ ట్యాప్ కింద పట్టి రబ్ చేసుకుంటే ఎంత నురుగు వస్తుందంటే మనకి తక్కువ సబ్బులో ఎక్కువ నురుగు అన్నట్టుగా చేతులు కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి. లేదు ఒకవేళ మీరు సోప్ కాదు హ్యాండ్ వాష్ యూస్ చేస్తారు అంటే సేమ్ అదే స్క్రబ్బర్ మీద మనము ఒక 1 or 2 డ్రాప్స్ హ్యాండ్ వాష్ చాలండి. నేను వాటర్ కలుపుతాను కాబట్టి చాలాసార్లు అలాగ ప్రెస్ చేశాను. సో చూసారా చేతులకి ఎంత బాగా నురుగు వస్తుందో. ఒక్కొక్కసారి హెవీ క్లీనింగ్ చేశాక మనకి చేతులకున్న సబ్బు ఎంతసేపు కడిగినా కూడా వదలనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదేదో నూనెగా అనిపిస్తుంది చూడండి. అలాంటి టైంలో మీరు ఇటువంటి మెష్ బ్యాగ్ నేను ఇందాక చెప్పినట్టుగా సోప్ లిక్విడ్ కానీ సోప్ కానీ పెట్టుకొని వాష్ చేస్తే చేతులు చాలా చాలా క్లీన్గా అనిపిస్తాయి. ఇంకా అంతగా కూడా పోకపోతే మీరు కొంచెం నిమ్మరసం ఉంటుంది కదా, కాస్త చేతిలో వేసుకుని కడుక్కున్నా కూడా చేతులకున్న జిడ్డు అనేది ఈజీగా పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు స్టోర్ చేసుకోవడం. కొన్ని రకాల కూరగాయలు ఏంటంటే అంటే సొరకాయ కానీ క్యాబేజీ కానీ ఇలాంటివి మనము తేగానే కొంచెం పెద్ద వస్తువు తెచ్చుకున్నప్పుడు కాయగూర అనేది సైజ్ ఎక్కువగా ఉంటే వెంటనే మొత్తం ఉపయోగించాం కదండి. సో అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు, కొంచెం వడిలినట్టుగా అయిపోతూ ఉంటుంది చల్లదనానికి. అలా కాకుండా మనకి క్లింగ్ ఫిల్మ్ అని చెప్పేసి ఇది దొరుకుతుందండి, మెత్తగా ఉండేటటువంటి ప్లాస్టిక్ కవర్ అనమాట. సో అది మనం దేనికి వేస్తే అది అలా పట్టేసుకున్నట్టుగా అతుక్కొని ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసిన భాగంకి మనం ఇలాగా క్లింగ్ ఫిల్మ్ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మామూలుగా మీరు ఏదైనా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనం మళ్ళీ యూస్ చేసుకునే వరకు కూడా వాడిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా నిల్వ ఉంటుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ పెట్టినప్పుడు కొన్నిటికి ప్లేస్ సరిపోతుంది, కొన్నిటికి సరిపోదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఫ్రిడ్జ్లో చిన్న తక్కువ హైట్ ఉన్న ర్యాక్స్లో కూడా ఆకుకూరలు కానీ కొంచెం కూరగాయలు కానీ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే ఇలాగా సమానంగా ఉండేటటువంటి పొడవుగా ఉండేటటువంటి బాక్సులు అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి. వీటిలో మనము ఆకుకూర కానీ ఏమైనా తెచ్చుకునేవి కట్ చేసేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. బాక్స్ ఓపెన్ చేశాక దీంట్లోపల మనకి కొంచెం ఘాట్లాగా హైట్ ఉంటుంది, అంటే ఇది కింద కానుకోదు. ఒకవేళ మనం ఏదైనా పెట్టినవి నీరు లాంటివి వచ్చినా కూడా ఆ నీరు కిందకి వెళ్ళిపోయి మనం పెట్టుకున్నటువంటి ఆకుకూర కానీ ఏదైనా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. స్టోర్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే పైన ఖచ్చితంగా టిష్యూ పేపర్ పెట్టుకుంటేనే లోపల మూత పెట్టే ముందు మనకి అవి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. సో చూసారు కదా, చాలా తక్కువ హైట్ ఉన్న ర్యాక్లో కూడా చక్కగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఇస్తాను. అండ్ ఇంకా లాస్ట్గా మన 6th టిప్ వచ్చేసి ఐరన్ ప్యాన్స్ కానీ కడాయిలు కానీ యూస్ చేయడం మన ఆరోగ్యానికి ఎంత మంచిదో, వాటిని సరిగ్గా సీజనింగ్ చేసుకోకపోతే మనకి తొందరగా తుప్పు పట్టినట్టనే అయిపోతే, లేదంటే మనం వండేటప్పుడు పదార్థాలు అనేవి అంటుకుపోయి మనకి పెద్దగా ఉపయోగం లేదు, వేస్ట్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ ఐరన్వి యూస్ చేసేటప్పుడు తీసుకునే చిన్న జాగ్రత్త ఏంటంటే మనం వండుకుని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకున్నాక ఒక్కసారి మనం పాత్రను వేడి చేసుకోవాలండి. ప్యాన్ అయినా కడాయి అయినా ఏదైనా చేసుకుని కొద్దిగా ఆయిల్ చల్లేసి టిష్యూ పేపర్ తోటి ఈ విధంగా, ఒకవేళ టిష్యూ లేకపోతే ఒక చిన్న క్లాత్ అయినా సరే ఏదన్నా తీసుకొని చక్కగా ప్యాన్ మొత్తం మనం పట్టుకునే హ్యాండిల్ వెనక సైడ్ అంతా కూడా నూనె ఎక్కువగా కాదు లైట్గా అప్లై చేసేసి ఎక్స్ట్రా ఉంటే తుడిచేసామనుకో చక్కగా అది ఎటువంటి తుప్పు పట్టకుండా మనకి బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇలాగ ప్రతిసారి చేస్తూ ఉంటే ఏంటంటే కొంతకాలానికి అది మనకి మంచిగా నాన్ స్టిక్ లాగా తయారైపోయి మనకి అసలు నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఎలా అంటుకోకుండా వస్తాయో అలా వస్తాయి అన్నమాట. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన కిచెన్లో వంట అయినా క్లీనింగ్ అయినా చాలా సులభంగా ఉంటుందండి. హోప్ ఇవాళ నేను షేర్ చేసిన టిప్స్ అనేవి మీకు యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ టిప్స్ బాగా నచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.